ఈ కొత్త సంవత్సరం వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? ఏమైనా పరిహారాలు ఉన్నాయా? కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలతో కూడుకున్నటువంటి వృషభ రాశి వారికి ఈ సంవత్సరము ఆదాయం 11, వ్యయం 5. చాలా ఆనందంగా ఉంటుంది. చేతి నిండా ధనం ఉండే అవకాశం ఉంటుంది. రాజపూజ్యం 1, అవమానం 3. కొంచెం అవమానం తగ్గించుకునే ప్రయత్నం జరుగుతూ ఉండాలి, జాగ్రత్తగా చూసుకోవాలి. అదేవిధంగా ఈ సంవత్సరం అంతా కూడా శని సంచారం పెరిగి లాభస్థానంలో కనపడుతూ ఉండటం వల్ల అనేక రూపాల్లో వీళ్ళకి లాభాలు ఉంటాయి. నిన్నటిదాకా వేరు రకాల సమస్యలు ఉండే అవకాశం ఉన్నప్పుడు కూడా ప్రస్తుతం వారికి లాభం లోపల వచ్చేటువంటి శని, దీనివల్ల ఒకటి సమస్య ఉంటుంది, ఒకటి లాభం ఉంటుంది. సమస్య ఏమిటాయి అంటే శని లాభస్థానానికి చేరి రాశిని చూస్తూ ఉంటాడు కాబట్టి కొంచెం బద్ధకం కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ కూడా శని సంబంధమైనటువంటి వ్యవహారంలో శారీరకంగా వచ్చేటటువంటి ఒక బలము వ్యవహారం అంతా కూడా చాలా బాగా ఉంటుంది. ఈ శని ప్రభావం అంతా కూడా వీరికి శ్రేయోదాయకంగా ఉంటుంది. అదేవిధంగా గురు ప్రభావం వల్ల ఈ సంవత్సరం మొత్తం కూడా వీరికి మే 14 వరకు ఉండేటువంటి సమయం లోపల కాస్త శారీరకమైనటువంటి ఒత్తిడి, శ్రమ ఏర్పడే అవకాశం ఉంటుంది. ఊరు దాటి తిరిగేటువంటి అవకాశం ఉంటుంది. దేశత్యాగం అంటారు దీన్ని. కాస్త పక్కకు తిరిగి వెళ్ళి రావటం అనేటువంటి పనులు ఉంటుంటాయి. ఆ తర్వాత అంతా కూడా ఎక్కువ శాతం ఉండేటటువంటి ఈ సంవత్సరం మొత్తంలో కూడా విత్తము, ధనము, వ్యవహారము, చేతి నిండా ఉండేటువంటి పనులు, ఉద్యోగ వ్యవహారాల లోపల ఉన్నతి, చేసేటటువంటి పనుల లోపల ఒక ప్రయోజనాత్మకమైనటువంటి వ్యవహారం, ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉంటుంది. మధ్యలో కేవలం 45 రోజుల పాటు మాత్రం డిసెంబర్ 5 వరకు, అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5 వరకు మాత్రం ఇతరుల సహకారం కోసం కొంచెం అపేక్షించే అవకాశం కనపడుతుంటుంది. కానీ మిగతాదంతా బాగా ఉందమ్మా. ఆ తర్వాత రాహు ఈ సంవత్సరం అంతా కూడా వీరికి ఇప్పుడు లాభంలో ఉన్నాడు. మే 18 తర్వాత నుంచి మనకు దశమ స్థానానికి మారతాడు. దశమ స్థానానికి ఉండేటువంటి రాహు వల్ల కలిగేటటువంటిదంతా కూడా ఉద్యోగాదులు, అనేక రకాల ఉద్యోగాదులు ఒకేసారి చేయవలసి రావటం, వేరు రకాల పనులన్నీ ఒకేసారి నెత్తిమీదికి వస్తుంటాయి. దానివల్ల కొంచెం శ్రమకు గురయ్యే అవకాశం ఉంటుంది. దానివల్ల అతనికి మేలు కలుగుతుంది తప్ప కర్మ పూర్తి అయ్యే అవకాశం అంటారు దీన్ని. ఆ కర్మ పూర్తి చేసుకుంటారు. కేతువు ప్రస్తుతం ఆలోచనా స్థానంలో ఉండి కొంచెం మానసిక ఒత్తిడి కలిగిస్తున్నాడు. తర్వాత రోజుల లోపల మే 18 తర్వాత నుంచి వచ్చే స్థానం అంతా కూడా చతుర్థ స్థానంలోకి వస్తున్నాడు. ఈ చతుర్థ స్థానం వల్ల కలిగేటటువంటిదంతా కూడా ఈ సుఖము ఏదైతే ఆశిస్తూ ఉన్నారో ఈ సుఖానికి దూరంగా ఉండాలి. ఈ సంవత్సరం అంతా కూడా సౌఖ్య త్యాగానికి బాగా దగ్గరగా ఉండాలి. అటువంటి విషయాలు పక్కకు పెట్టుకోవాలి. కాబట్టి వీళ్ళకందరికీ కూడా కావలసినటువంటిది శనిగ్రహం చాలా అనుకూలంగా ఉంది. గురువు కూడా పర్వాలేదు. కేవలం రాహుకేతులకు సంబంధించినటువంటి లోపాలు తగ్గడం కోసం దుర్గాదేవత ఆరాధన చేసుకోవడం, గణపతి ఆరాధన చేసుకుంటూ ఉండటం, వీరు ఈ సంవత్సరం అంతా కూడా చేసుకుంటూ ఉండటం చాలా శ్రేష్టంగా కనపడుతుంటుందమ్మా.